బాంబు పేలుళ్లకు కుట్ర చేసి దొరికిపోయిన సిరాజ్ సమీర్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదానికి ఎలా ఆకర్షితమయ్యారు, ఏమేం చేశారు, పన్నిన కుట్రలేంటి, ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్, ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్ బుర్ రెహమాన్ను పోలీసులు విచారించి కీలక వివరాలు రాబట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో నిందితులు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. 6 సభ్యులతో అల్ హింద్ ఇత్తెహాదుల్ ముసల్మాన్ పేరుతో సిరాజ్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. సిరాజ్ ఉర్ రెహమాన్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సిరాజ్ తండ్రి విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ, అతడి తమ్ముడు ఎస్డీఎఫ్ కానిస్టేబుల్. ఎస్ఐ సెలక్షన్స్ కోసం 2 సార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. గ్రూప్ 1 కోసం ట్రైనింగ్ తీసుకుని 2 సార్లు ప్రయత్నం చేసినా సెలెక్ట్ కాలేదు. 2024 ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 108లో టెలికాలర్గా పనిచేశాడు. హైదరాబాద్లో ఉండగా సయ్యద్ సమీర్తో పరిచయం ఏర్పడింది. ఇక అక్కడి నుంచి కథ అంతా మారిపోయింది. గ్రూప్గా ఏర్పడ్డ వీళ్లంతా ముస్లింలపై జరుగుతున్న అన్యాయాలపై సోషల్ మీడియాలో చర్చించుకునేవారు. గత ఏడాది నవంబర్ 22న ముంబైకి వెళ్లి ఓ 10 మందిని కలిసినట్లు ఐడెంటిఫై చేశారు పోలీసులు. ఇంకొంతమందిని కలిసేందుకు ఢిల్లీకి కూడా వెళ్లినట్లు గుర్తించారు. సౌదీలో ఉంటున్న హ్యాండ్లర్ సూచనలతో సిగ్నల్ యాప్లో తరచూ చర్చలు జరిపారు. కెమికల్స్ వాడి ఐఈడీలు తయారు చేయాలని డిసైడ్ అయ్యారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసి పేలుడు పదార్థాలు, ముడి సరుకులను సిరాజ్ తెప్పించాడని పోలీసులు తెలుసుకున్నారు. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా రెడీ అని సిరాజ్ సమీర్ డిసైడ్ అయినట్లు గుర్తించారు. ఐఈడీ తయారు చేసి జనం ఎక్కువగా ఉన్న చోట్ల బ్లాస్ట్ చేయాలని వారికి ఆదేశాలు వచ్చాయి. సో సిరాజ్ సీక్రెట్ మిషన్ అంతా ఒక్కొక్కటిగా బయటకొస్తోంది. వీళ్లను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. ప్రస్తుతం విజయనగరాన్ని ఎన్ఐఏ అధికారులు జల్లెడపడుతున్నారు. వివిధ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. బాబామెట్, ఆబాద్ వీధి, రింగ్ రోడ్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఎన్ఐఏ సెర్చ్ ఆపరేషన్ చేస్తోంది. అటు సిరాజ్ తండ్రి రెహమాన్ కూడా ఎన్ఐఏ విచారించింది. ఇంట్లో సిరాజ్ ప్రవర్తన గురించి అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ వెళ్లక ముందు, వెళ్లిన తర్వాత సిరాజ్ ప్రవర్తనలో మార్పులపై ఆరా తీస్తున్నారు.